మా బాబా 320 దినాలు చేతిలో పెట్టి ఏం చేసుకురమ్మన్నాడు చూపిస్తా చూసేయండి. అమౌంట్ ఒకసారి లెక్క పెడతాం, లేకపోతే తేడాలు వచ్చేస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 30 31 20 దినాలు 32 నోట్లు ఉన్నాయి. 320 దినాలు, ఇది ఒక 5 దినాలు. ఈ 325 దినాలు నేను ఒక లొకేషన్ పెడితే అక్కడ తీసుకెళ్ళమన్నాడు. ఇది వచ్చేసి సభాసాలంలోనే ఆల్మూల్ ఎక్స్చేంజ్ బ్యాంక్ అనమాట. కోవిడ్ నుంచి మనం ఇండియాకి అమౌంట్ పంపించుకోవాలన్నా లేదంటే అమౌంట్ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా ఖచ్చితంగా సివిలేట్ ఇవ్వాలి. ఆల్రెడీ గూగుల్లో ట్రాన్స్లేట్ చేసి మా సార్ నాకు ఒక రిసిప్ట్ పంపించాడు. ఈ 325 దినాలకి 900 యూరోస్ వస్తాయి, తీసుకురమ్మని చెప్పి. అమౌంట్ ఎక్స్చేంజ్ చేసి మనం ఏ దేశం అమౌంట్ తీసుకున్నా కూడా రూపాయి దినార్ ఛార్జ్ చేస్తారు. అదే అమౌంట్ మనం సెండ్ చేసుకోవాలనుకుంటే బ్యాంకులకి దినార్ రూపాయి అయితే ఛార్జ్ చేస్తారు అనమాట. డబ్బులు లెక్క పెట్టి మరి మన చేతిలో పెట్టారు. మనం ఒకసారి లెక్క పెడదాం. 100 యూరోస్ 1 2 3 4 5 6 50 యూరోస్ వచ్చేసి 1 2 3 4 5 ఇచ్చాడు. 20 వచ్చేసి 2 ఇచ్చాడు. 10 వచ్చేసి 1 ఇచ్చాడు అనమాట. దినార్లు ఇచ్చి యూరోప్ నోట్లు ఎందుకు ఎక్స్చేంజ్ చేసుకోరమ్మన్నాడు గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి. 320 దినార్లు అంటే దాదాపు మన ఇండియన్ రూపీస్ లో 92,000. యూరోప్ నోట్ల గురించి నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.